99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. మొత్తానికి ఏంటంటే ఒక బ్యాటిల్ ముగిసింది, వార్ మొదలైంది. కరెక్ట్. పోరు ముగిసింది, యుద్ధం మొదలైంది. ఎందుకంటే ఈ అంశం మీద మరీ పట్టుదలకి వెళ్తే రేపు పొద్దున పార్లమెంట్లో 3 కీలకమైన బిల్లులకి విపక్షాలు అడ్డుతగిలే ప్రమాదం ఉందని ఊహించి ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరించింది. సో అది చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం. అండ్ ఇంకోటి కనుక చూస్తే ఈరోజు మరి ప్రత్యేక చట్టం, పరీక్షల నిర్వహణలో సమర్థత పెంచడం కోసం ప్రత్యేక చట్టం, దానికి సంబంధించి అది తీసుకురావాలి. నందన్ నీలేకని నేతృత్వంలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఈ విషయాన్ని ప్రధానమంత్రి మోదీ స్వయంగా ప్రకటించారు. మరోపక్క రాహుల్ గాంధీ గారేమో క్షమాపణ చెప్పాలి ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోదీ ఆడియో కూడా మనం చూసి దాంట్లోకి వెళ్ళండి. ఒకసారి వారు మాట్లాడింది. फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. बहुत बहुत धन्यवाद फ्रेंड. సో ప్రధానమంత్రి చెప్పారు చాలా స్పష్టంగా, అత్యంత సమర్థవంతమైన ఒక వ్యవహారం మరి ఇక్కడ నడుస్తోంది. సో నందన్ నీలేకని ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్. సో దీన్ని అయితే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో ఎక్కడ వెనకంజ వేసేది లేదనేది స్పష్టంగా ప్రకటించారు సార్. మరి ఇంకా ఆయనకి క్షమాపణలు కావాలంటున్నారు. ఏం కావాలి? ఇంకా రెండు జరుగుతున్నాయి. అసలు ప్రస్తుతం నరేంద్ర మోదీ గారిని చూస్తే నాకైతే అనిపిస్తుంది అంటే అండి, గత నెల రోజుల్లో నందన్ ఈ పర్టికులర్ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన విషయంలో అండ్ దీంట్లో అసలు పూర్తిగా ఒక రీఫార్మ్స్ రావాలనే ఉద్దేశంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా గత 12 సంవత్సరాల్లో అనేక అంశాలు మనం చూసాము. భారత పురోభివృద్ధికి సంబంధించి ఫోకస్డ్ ఏరియాస్ ఏమున్నాయి అని అంటే కనుక డిఫెన్స్ సెక్టర్, లేదంటే ఎకానమీ, లేదంటే ఫారిన్ అఫైర్స్, ఫారిన్ పాలసీ విషయంలో సమర్థంగా మనము మన వాణిని ప్రపంచ దేశాలకు వినిపించడము, ఎక్కువగా వీటి మీద దృష్టి పెట్టాం. కానీ అత్యంత ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ సెక్టర్ అండ్ హెల్త్ సెక్టర్ మీద చాలా తక్కువ దృష్టి పెట్టారు. డౌట్ ఏం లేదు దీంట్లో. సో నరేంద్ర మోదీ గారు ఇది రియలైజ్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ విషయాన్ని, అంటే ఈ జెన్జీ ప్రొటెస్ట్లు, కాక్రోచ్ ప్రొటెస్ట్లు ఏవైతే జరిగినాయో వీటిల్లో నుంచి టేక్ అవేస్ అందరికంటే ముందుగా తీసుకున్న వ్యక్తి నరేంద్ర మోదీ. ఎందుకంటే మీరు చూస్తే గత కొన్ని రోజులుగా మామూలుగా ప్రభుత్వం తరపు నుంచి రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఏ మంత్రులు రెస్పాండ్ అవ్వట్లే. ఏ మంత్రి కూడా దీన్ని వివరించడానికో ఇంకోటి చేయడానికో ప్రయత్నం చేయట్లే. కేవలం ఒక మీడియేషన్ కి సంబంధించి అటు జేపీ నడ్డా గారు వెళ్లారు, ఇంకొక మన జితేంద్ర సింగ్ గారిని మీడియేషన్ కోసం పంపించారు, అంతే మధ్యవర్తులుగా పంపించారు. కానీ ప్రభుత్వం తరపు నుంచి ఏ మంత్రి కూడా క్లియర్ స్టేట్మెంట్స్ ఏవి కూడా ఈ బొద్దింకల పార్టీ గురించో ఉద్యమం గురించో ఇవ్వలే. నిజంగా అది తప్పు కూడా, ఒక రకంగా చెప్పాలంటే అది నిజంగా మిస్టేకే నా దృష్టిలో. ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే నాయకులు మాట్లాడాలో, స్పందించాలో, వాళ్ళు స్పందించకపోయేసరికి మా గోడు వినిపించుకోవట్లేదన్న అభిప్రాయము ఇది కేవలం బొద్దింకలతో మొదలైంది, దేశవ్యాప్తంగా ఉన్న యువతరానికి అందరికీ కూడా వ్యాపించింది. సో కనీసం వినట్లేదు కదా. ఇప్పుడు మీరు చూడండి, మన ఇళ్లలో చూస్తే కూడా ఎక్కడైనా మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో కావచ్చు, మన దగ్గర కావచ్చు, ఫ్రెండ్స్ పిల్లలు కావచ్చు, సో జెన్జీ ఈ కాలపు యువతరం ఎట్లా ఉన్నారంటే, నేను చెప్పింది వినిపించుకోవట్లేదు అని అంటే దాని డిసెంటింగ్, అంతే నేను నీ మాట వినను అనే పరిస్థితికి వస్తున్నారు. సో ఆ ఎమోషన్స్ పెరిగిపోయినాయి రోజు రోజుకి. అసలు బేసికల్లీ నెల రోజుల నుంచి అక్కడ ఉద్యమం చేస్తూ ఉంటే, నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనేది అసలు ముఖ్యమైన విషయం. అందుకే డైరెక్ట్ గా నరేంద్ర మోదీ వచ్చి ఇన్స్టాగ్రామ్ కి తగ్గట్టుగా ఆయన రీల్స్ చేస్తున్న పరిస్థితి.
మీరు చూడండి, అది ఆ వర్టికల్ వీడియోస్ ఎప్పుడు నరేంద్ర మోదీ గారి నుంచి రాలే, ఎప్పుడు చేయలే, first time ఎప్పుడు చేయలే. ఇది మూడోది. అంటే హారిజాంటల్ గా మనము మామూలుగా యూట్యూబ్ ఫార్మాట్ లో చేస్తాం వీడియో. భారత దేశం జెండా ఉంటది, జెండా ఉంటుంది. అఫీషియల్ రూమ్ లో కూర్చొని ఎగ్జాక్ట్లీ. అండ్ నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ కి యూట్యూబ్ కి డిఫరెన్స్ ఏంటంటే, యూట్యూబ్ లో హారిజాంటల్ గా ఉండాలి వీడియో, అంటే ఫోన్ ఇలా పెట్టుకొని వీడియో చేయాలి. మామూలుగా ఇన్స్టాగ్రామ్ అయితే ఇది ఇలా పెట్టుకొని. సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు నాకు తెలిసి ఇప్పటి వరకు ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేయలే. బాబా రెండో వీడియోలో ఆయన అన్నారు, First నాకు time. ముందర అడ్జస్ట్ చేసుకోవడం కుదరలేదని కూడా చెప్పారు ఆయన. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ టైం ఆయన వచ్చారంటే నరేంద్ర మోదీ స్వయంగా ఈ జెన్జీతో ఆయన ఏమనుకుంటున్నారో చెప్పాలని డిసైడ్ అయిపోయారు. సో మీరు ఇంకా డైరెక్ట్ గా మాట్లాడితే కుదరదు, మధ్యలో ఏదో కమిటీలు వేసి కమిటీల ద్వారా ప్రెస్ మీట్లు పెడితే కుదరదు, గంటల తరబడి ప్రెస్ మీట్లు వినే ఓపిక ఎవరికి లేదు, గంటల తరబడి విజువల్స్ లేదా ఈ విశ్లేషణలు చర్చలు వినే ఓపిక లేదు, ఎన్ని వివరణలు ఇచ్చినా కుదరదు. సో ఇప్పుడు జెన్జీకి డైరెక్ట్ గా 1 minute వీడియోలోనే చెప్పాలని ఆయన డిసైడ్ అయిపోయారు అనేది నెంబర్ 1 టేక్ అవే. నెంబర్ 2, ఆయన ఇప్పుడు ఎవరిని ఇప్పుడు ఇంతకు ముందు కమిటీలు లేవా అంటే, ఇంతకు ముందు కె రాధాకృష్ణన్ గారి కమిటీ ఉంది. 2024లో మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం ఈ నీట్ పేపర్ లీక్లు జరుగుతున్న వ్యవహారం నేపథ్యంలో. సో నీట్ ని సమర్థవంతంగా నిర్వహించడం కోసమనే కమిటీ వేశారు. అప్పుడు హై లెవెల్ ఎంపవర్డ్ కమిటీ వేశారు. అందులో ఏంటంటే రాధాకృష్ణన్ గారు ఇస్రో చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి దానికి హెడ్ గా ఉన్నారు, అండ్ చాలా మంది ఎక్స్పర్ట్సే ఉన్నారు దాంట్లో. బట్ అయినప్పటికీ నీట్ పేపర్ లీక్ అయింది. ఈసారి నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే, ఈసారి వచ్చినటువంటి కమిటీలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు చూస్తే నందన్ నీలేకని, ఈయన ఆధార్ సృష్టికర్త, ఒక రకంగా చెప్పాలంటే ఆధార్ రావడానికి కారణం ఆయన్నే, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తి గతంలో. అండ్ కాంగ్రెస్ మనిషి ఒక రకంగా అట్లాంటి వ్యక్తిని వాళ్ళ ఈ పర్టికులర్ టాస్క్ ఫోర్స్ కి హెడ్ గా వేశారు. అండ్ ఆయన ఆధార్ అంటే ఆయన ఇన్ఫోసిస్ కో ఫౌండర్ గా ఉన్నారు కాబట్టి టెక్నాలజీ తెలిసినటువంటి వ్యక్తి, టెక్నాలజీ ఎక్స్పర్ట్. అందుకే ఆయన చెప్పారు విశ్వవిఖ్యాత టెక్నాలజీ ఎక్స్పర్ట్ నందన్ నీలేకని గారు ఈ పర్టికులర్ టాస్క్ ఫోర్స్ ని హెడ్ చేస్తారని నరేంద్ర మోదీ గారు చెప్పారు. అండ్ రెండోది ఇస్రో చైర్మన్ ఉన్నారు ఇందులో, ఎస్ సోమనాథ్ గారు, ఇస్రో చైర్మన్ గా గతంలో పనిచేసినటువంటి ఎస్ సోమనాథ్ గారు ఉన్నారు. అండ్ ఫార్మర్ ఐబీ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకాన్ పెట్టారు. ఎందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఎందుకు అంటే కనుక ఎక్కడెక్కడ ఈ పేపర్ లీకులు వ్యవహారంలో ఎవడెవడు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సో ఇంటెలిజెన్స్ చాలా కీలకం, ఆయనను పెట్టారు. అండ్ ఐఐటి చెన్నై డైరెక్టర్ వి కామకోటి గారు, వెరీ ఎఫిషియంట్ ఎడ్యుకేషనలిస్ట్, ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనని దీంట్లో పెట్టారు. అండ్ ఫార్మర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అనితా కార్వాల్ అండ్ లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్ అమృత్ లాల్ మీనా, వీళ్ళతో టాస్క్ ఫోర్స్ చేశారు. అంటే దీని ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు బయట దేశాల్లో నేను ఒక జెన్జీ విద్యార్థితో మాట్లాడుతున్నాను, గత కొన్ని రోజులుగా ప్రాక్టికల్ గానే దీన్ని ఆలోచించాలని నేను డిసైడ్ అయిపోయాను సార్. సో లాస్ట్ 1 week నుంచి ఎక్కువగా ప్రాక్టికల్ గా అందరితో మాట్లాడుతుంటే 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు అసలు వినదలుచుకోలేదు. యంగ్స్టర్స్ ఈరోజు బొద్దింకల ఉద్యమంలో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు మీరు ఏ వివరణ చెప్పినా మేము వినదలుచుకో, మేము ఒకటి డిసైడ్ అయిపోయాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నాము, మీరు చేయనీయట్లేదు, ఎందుకు చేయనీయట్లేదు, ఇదే ప్రశ్న అంతే, మిగతా అన్ని తర్వాత. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వల్లనే ఇది సమస్య పరిష్కారం అవుతుందా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. జెన్జీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వల్ల నీట్ పేపర్ సజావుగా సాగుతుందా లేదా అన్న విషయంలో వాళ్ళకి క్లారిటీ ఉంది. ప్రధాన్ రాజీనామా వల్ల ఏం మారదు అని వాళ్ళకి తెలుసు. కానీ ప్రధాన్ రాజీనామా విషయంలో మీరెందుకంత మొండి పట్టుదలతో ఉన్నారనేది వాళ్ళ ప్రశ్న. సో మీరెందుకంత మొండి పట్టుదలతో ఉన్నారు, ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలతో ఉంది, ప్రభుత్వానికి ఏంటి పోయేది అంటే అంతగా భయంతో ఎందుకున్నారు, ఇది జెన్జీ అడుగుతున్న ప్రశ్న. దీనికి సమాధానం నరేంద్ర మోదీ గారు ఇంకా దీనికి డైరెక్ట్ సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా కనపడుతోంది. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, నీట్ పేపర్ లీక్ జరిగిన తర్వాత, సరే ఇప్పుడు మనం రాజకీయాలు ఎప్పుడు మనం మాట్లాడాల్సింది, ఇప్పుడు మాట్లాడదాం. పార్లమెంట్ సెషన్స్ ఇవాళ వాయిదా పడ్డాయి, మళ్ళీ వాళ్ళు క్షమాపణలు అడుగుతున్నారు రాహుల్ గాంధీ, అది నేను నెక్స్ట్ మనం మాట్లాడదాం. బట్ ఫస్ట్ అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో మనం చూద్దాం. ప్రభుత్వం ఈ 4 అంశాలు వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నెంబర్ 2 డిమాండ్, నీట్ పై పార్లమెంట్ లో చర్చ జరగాలన్నారు. చర్చ జరగడమే కాదు, ఇప్పుడు ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఈ చట్టంలో ఇంకా కఠిన చర్యలు ఉండబోతున్నాయి. ఆ చట్టాన్ని ఆల్రెడీ బిల్ టేబుల్ మీకు తీసుకొచ్చారు. అండ్ ఆ బిల్ మీద చర్చ కూడా వాళ్ళు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దాని మీద చర్చ జరగాలని కూడా మనం అందరం కోరుకోవాలి. ఏదైతే విద్యార్థుల డిమాండ్ ఉందో దాన్ని నెరవేరుస్తున్నారు. మూడవది, చనిపోయిన విద్యార్థులకు కాంపెన్సేషన్, ఈ విషయంలో కూడా ప్రభుత్వం అంగీకరించింది.